Hi viewers, I am Dr. K. Hariprasad. Today I am going to explain about C3 cycle. C3 వలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి లాంగ్ క్వశ్చన్, ఎక్కువ సార్లు అడిగేటటువంటి క్వశ్చన్. కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి C3 వలయము ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. C3 cycle. The cycle was discovered in 1950 by Melvin Calvin, James Basham, and Andrew Benson at University of California by using the radioactive isotope carbon-14. కార్బన్-14 రేడియో యాక్టివ్ అంటే అనుధార్మికత ఉన్నటువంటి ఐసోటోప్ కార్బన్-14 ఉపయోగించి కెల్విన్, బాషమ్, బెన్సన్ వీళ్ళ ముగ్గురు కూడా C3 సైకిల్ని కనుగొనడం జరిగింది. ఈ C3 సైకిల్ దేనికి సంబంధించినటువంటి విషయం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ రియాక్షన్ కాంతి దశ, రెండవది డార్క్ రియాక్షన్, దాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ స్టేజ్లో మొదట ఏర్పడినటువంటి ఫస్ట్ మెటీరియల్ పదార్థం అనేటటువంటిది 3C కార్బన్ మెటీరియల్, 3 కర్బన పరమాణులు కలిగా ఉన్నటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేటటువంటి 3C కార్బన్గా ఉంటుంది కాబట్టి దీన్ని C3 సైకిల్గా చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా క్లోరెల్లా అనేటటువంటి ఏకకణ సేవలంలో పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ 1961లో కెల్విన్ 1961లో నోబెల్ ప్రైజ్ను పొందడం జరిగింది. ఈ C3 సైకిల్కి మనకి పేర్లు ఉన్నాయి. ఇంకొక పేరు ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్ PCR సైకిల్, రెండవది రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ సైకిల్ RPP సైకిల్. అంటే ఎగ్జామ్లో C3 సైకిల్ అన్న C3 వలయమే రాస్తాం. PCR సైకిల్ ఫోటోసింథటిక్ కార్బన్ రిడక్షన్ సైకిల్ అంటే C3 సైకిల్ రాయాలి. రిడక్టివ్ పెంటోస్ ఫాస్ఫేట్ సైకిల్ అన్న RPP సైకిల్ అన్న C3 సైకిల్ గురించే రాయాలి. కాబట్టి ఈ విషయం పైన స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా ఆన్సర్ దేనికి సంబంధించింది అనే విషయం కూడా తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ఆన్సర్ రాయలేము. ఇక్కడ మనకు మొదట ఏర్పడేటటువంటి ప్రధాన పదార్థము ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. దీన్ని ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ PGA అని అబ్రివేషన్ ఫామ్లో రాసుకుంటాం. ఇది 3C కార్బన్, 3 కర్బన పరమాణులు ఉంటుంది. అయితే ఈ C3 సైకిల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ 3 దశలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ కార్బాక్సిలేషన్ ఫేజ్, కార్బాక్సిలేషన్ దశ. రెండవది రిడక్షన్ ఫేజ్, శేఖరణ దశ. మూడవది రీజనరేషన్ ఫేజ్, పునరుత్పత్తి దశ. ఈ 3 దశల గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. C3 సైకిల్. ఈ C3 సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కార్బాక్సిలేషన్ స్టేజ్, కార్బాక్సిలేషన్ ఫేజ్, కార్బాక్సిలేషన్ దశ. ఈ కార్బాక్సిలేషన్ దశ ఇక్కడ జరుగుతుంది. 3 మాలిక్యూల్స్ ఆఫ్ రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్, 3 అణువుల రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ 3 అణువుల కార్బన్ డైఆక్సైడ్ తోటి రుబిస్కో ఎంజైమ్ సమక్షంలో RUBP కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ కార్బాక్సిలేషన్ చర్యలో పాల్గొంటుంది కాబట్టి కార్బాక్సిలేషన్ ఫేజ్ అని చెప్తున్నాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ను రిసీవ్ చేసుకొని 6 అణువుల 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది మొట్టమొదటి ఫేజ్, కార్బాక్సిలేషన్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ రిడక్షన్ ఫేజ్, క్షేకరణ దశ. ఈ క్షేకరణ దశలో ఇక్కడ మనం చెప్తున్నాం 6 అణువుల 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో 6 అణువుల ATPని వినియోగించుకొని దానికి సంబంధించినటువంటి ఫాస్ఫేట్ను 6 అణువుల ఫాస్ఫేట్ను తీసుకొని ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను 6 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుస్తుంది. అయితే ఇక్కడ మనము ఫస్ట్ మొదట ఏర్పడినటువంటి పదార్థము 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేటటువంటి మొదటి పదార్థము ఇది 3 కర్బన పరమాణులు కలది కాబట్టే దీన్ని C3 సైకిల్ అని చెబుతున్నాం. ఇక్కడ రెండవ స్టేజ్లో ఉన్నటువంటి రిడక్షన్ ఫేజ్లో ఈ 3 కర్బన పరమాణులు గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ATPలో ఉన్నటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను తీసుకొని
1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా 6 అణువుల ఉన్నటువంటి నిర్మాణాలు. ఈ 6 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఇక్కడ ఇప్పుడు క్షేకరణం చెందుతుంది. ఈ క్షేకరణానికి కావలసినటువంటి NADPH లను కావచ్చు, లేకపోతే ATPలను కావచ్చు, కాంతి దశలో లైట్ ఫేజ్లో ఏర్పడినటువంటి అసిమిలేటరీ పవర్ స్వాంగీకరణ శక్తిని ఆధారంగా తీసుకొని ఇది మనకు C3 వలయంలో కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ క్షేకరణం చెందడం జరుగుతుంది. ఈ 6 అణువుల NADPH లోని హైడ్రోజన్లను 1,3 బిస్ PGA తీసుకొని క్షేకరణం చెంది 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లేదా ట్రయోజ్ ఫాస్ఫేట్ అణువులుగా, ఇక్కడ చూడండి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 6 అణువులు 1 2 3 4 5 6 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువులుగా క్షేకరణం చెందిస్తుంది. ఇది రెండవ దశ అయినటువంటి క్షేకరణ దశ. ఫస్ట్ స్టెప్ ఏమో కార్బాక్సిలేషన్ స్టెప్. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ను RUBP రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ తీసుకొని 3C కార్బన్ ఉన్నటువంటి ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పరచడం కార్బాక్సిలేషన్ ఫేజ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ అదే 3 PGA 1,3 బిస్ PGAగా మారి ఈ 1,3 బిస్ PGA గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 6 అణువులుగా మార్చుకుంటుంది. ఎంజైమ్ గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో, గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇది క్షేకరణం చెంది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 6 అణువులను ఇస్తుంది. ఇది క్షేకరణ దశ, రిడక్షన్ ఫేజ్. నెక్స్ట్ మిగిలినదంతా కూడా RUBP రీజనరేషన్ ఫేజ్. ఫస్ట్ స్టెప్లో ఉన్నటువంటి RUBP అంటే రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఏ విధంగా మళ్ళీ పునరుత్పత్తి చెందుతుంది అనేటటువంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన స్టెప్స్ అన్నీ కూడా అదే చెప్తుంది. అయితే ఇక్కడ చూద్దాం మూడవ దశ అనేటువంటి రీజనరేషన్ ఫేజ్. ఈ రీజనరేషన్ ఫేజ్లోకి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇక్కడ 6 ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్గా 4 ఎంజైమ్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ 6లో 3 DHAPగా మారుతున్నాయి. చూడండి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు 6, ఇవి DHAPగా ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇవి 3 మాత్రం DHAPగా మారినాయి. దాంట్లో ఒకటి మాత్రమే హెక్సోసింథసిస్ కోసం అంటే గ్లూకోజ్ సంశ్లేషణ కోసం కణద్రవ్యం లోపలికి వెళ్తుంది. అయితే కణద్రవ్యంలో హెక్సో సంశ్లేషణ లేదా గ్లూకోజ్ సంశ్లేషణ జరగాలంటే 2 DHAP అణువులు కావాలి, 2 DHAP అణువులు కావాలి. కాబట్టి మనం ఇంతకుముందు ఫస్ట్ స్టెప్లో 3 అణువుల కార్బన్ డైఆక్సైడ్కు సంబంధించినటువంటి కార్బాక్సిలేషన్ రిడక్షన్ ఫేజ్ను మాత్రమే చెప్పాం. కాబట్టి ఇది 2 సార్లు జరగాలి అంటే ఇంకా 3 అణువుల కార్బన్ డైఆక్సైడ్ అంటే మొత్తం 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం చెందితే మనకు ఇక్కడ ఈ సైకిల్లో 2 DHAPలు ఏర్పడతాయి. ఈ 2 DHAPలు కూడా అంటే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు కణద్రవ్యంలోకి చేరి హెక్సోస్ లేదా గ్లూకోజ్ సంశ్లేషణ అనేటటువంటిది కణద్రవ్యంలో జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, హరిత రేణువులో గ్లూకోజ్ సంశ్లేషణ జరగదు, కణద్రవ్యంలోనే గ్లూకోజ్ సంశ్లేషణ అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ గ్లూకోజ్ సంశ్లేషణ కణద్రవ్యంలో పూర్తిగా కణ అవసరాలకు సరిపోయినంతగా నిల్వలు ఉండినట్లయితే అలాంటి పక్షంలో మాత్రమే హరిత రేణువులో పిండి పదార్థాల నిర్మాణం లేదా గ్లూకోజ్ సంశ్లేషణ అనేటటువంటిది జరగటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి దాంట్లో ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ DHAPగా మారి హెక్సో సంశ్లేషణ కోసం వెళ్ళింది. అదేవిధంగా మనకు ఒక హెక్సో సంశ్లేషణకు కావాలంటే 2 DHAPలు కావాలి. కాబట్టి 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం చెందాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిగిలినటువంటి 5 1 2 3 4 5 ఈ 5 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు RUBP పునరుత్పత్తిలో పాల్గొంటాయి. కాబట్టి RUBP రీజనరేషన్ ఫేజ్ అని చెప్తాం. చూద్దాం RUBP రీజనరేషన్ ఫేజ్లో ఏ విధంగా జరుగుతుందో. ఇది లాస్ట్ 1 అయిపోయింది హెక్సో సంశ్లేషణకు, మిగిలిన 5 గురించి మాత్రం మనం చూస్తున్నాం. ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అణువు, ఇంకొక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, ఇక్కడ మిగిలినటువంటి 5లో 2 మాత్రమే DHAPగా మారినాయి. డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఎంజైమ్ ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో 4 ఎంజైమ్ సమక్షంలో ఇది DHAPగా మారింది. ఇక్కడ చూద్దాం 5వ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్
ఒక డిహెచ్ఏపిని ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కలిపి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మారింది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఇంతకుముందు మనం చెప్పినాం గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అన్నీ కూడా డిహెచ్ఏపి అయినా సరే ఇదంతా కూడా 3C కార్బన్, 3C ప్లస్ 3C కార్బన్ 6C కార్బన్ ఉన్నటువంటి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 6th ఎంజైమ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక ఫాస్ఫేట్ అణువును కోల్పోయి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఇది కూడా 6C కార్బనే. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్తో కలిసి 7th ఎంజైమ్ ట్రాన్స్ కీటోలేజ్ సమక్షంలో ఇది 6C కార్బన్, ఇది 3C కార్బన్, 6 ప్లస్ 3 9C కార్బన్ కావాలి. ఈ 9C కార్బన్ కూడా ఇక్కడ ట్రాన్స్ కీటోలేజ్ విదలనం చెందుతుంది. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్గా జైలులోజ్ 5-ఫాస్ఫేట్గా మారింది. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అనేటటువంటిది 4C కార్బన్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్ అనేది 5C కార్బన్. ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ గురించి చూద్దాం. ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఇక్కడ ఉన్నటువంటి డిహెచ్ఏపిని తీసుకొని 8వ ఎంజైమ్ ఆల్డోలేజ్ సమక్షంలో కలిసిపోయి సీడోహెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అనేటటువంటిది 4C కార్బన్ 4 కర్బన పరమాణువులు, డిహెచ్ఏపి 3 కర్బన పరమాణువులు, 4 ప్లస్ 3 7 7 ఈ 7 కాబట్టి సీడోహెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ అనేటటువంటిది 7 కర్బన పరమాణువులు ఉన్నటువంటి నిర్మాణంగా మారుతుంది. ఈ సీడోహెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ అనేటటువంటిది 9th ఎంజైమ్ సీడోహెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక ఫాస్ఫేట్ అణువును కోల్పోతుంది. అంటే 1వ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ను కోల్పోయి సీడోహెప్టులోజ్ 7 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ సీడోహెప్టులోజ్ 7 ఫాస్ఫేట్ మిగిలినటువంటి ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ చివరిగా ఉన్నటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 7 ప్లస్ 3C కార్బన్ 10C 10 కర్బన పరమాణువులు అవుతాయి. ఈ 10 కర్బన పరమాణువులు కూడా 10వ ఎంజైమ్ ట్రాన్స్ కీటోలేజ్ ఎంజైమ్ సమక్షంలో 2గా చీలిపోతాయి. 2 అణువులను ఏర్పరుస్తుంది. రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఒకటి, జైలులోజ్ 5-ఫాస్ఫేట్. ఇది 2 కూడా 5C కార్బన్ 5C కార్బన్. ఎందుకంటే 7 ప్లస్ 3 10 అవుతుంది కాబట్టి 5C కార్బన్గా ఇవి విడిపోతున్నాయి. ఈ విడిపోయిన తర్వాత ఇక్కడ 3 రకాలైనటువంటి 5C కార్బన్ ఏర్పడ్డాయి. చూడండి, ఫస్ట్ వన్ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ ఇక్కడ ఉంది, 1వది 5C కార్బన్. నెక్స్ట్ 2వది జైలులోజ్ 5-ఫాస్ఫేట్ 2వది. నెక్స్ట్ రైబోజ్ 5-ఫాస్ఫేట్ 3వది. సరే, ఈ జైలులోజ్ 5-ఫాస్ఫేట్ 1, తర్వాత జైలులోజ్ 5-ఫాస్ఫేట్ 2 ఈ 2 కూడా 11th ఎంజైమ్ రైబులోజ్ 5-ఫాస్ఫేట్ ఎపిమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల రైబులోజ్ 5-ఫాస్ఫేట్గా మారుతుంది. ఇది ఒక అణువు, ఇది ఒక అణువు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిది ఎపిమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల రైబులోజ్ 5-ఫాస్ఫేట్ను ఏర్పరుస్తుంది. మిగిలినటువంటి ఒక రైబోజ్ 5-ఫాస్ఫేట్ అనేటటువంటిది రైబోజ్ 5-ఫాస్ఫేట్ ఐసోమరేజ్ సమక్షంలో 12th ఎంజైమ్ ఐసోమరేజ్ సమక్షంలో ఇది ఇంకొక అణువు రైబులోజ్ 5-ఫాస్ఫేట్ను ఏర్పరుస్తుంది. కాబట్టి మొత్తం కలిసి 3 అణువుల రైబులోజ్ 5-ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. జైలులోజ్ నుంచి ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి జైలులోజ్ నుంచి ఒక అణువు, రైబోజ్ 5-ఫాస్ఫేట్ నుంచి ఒక అణువు. మొత్తం ఎన్ని అవుతున్నాయంటే 5C కార్బన్వి 3 అణువుల రైబులోజ్ 5-ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. లాస్ట్ చివరి స్టెప్లో మనకు కావాల్సింది ఏంటంటే RUBP రీజనరేషన్ కావాలంటే రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ తిరిగి ఏర్పడాలి. ఇక్కడ మనకు ఏమి అవసరం ఉంది, 5-ఫాస్ఫేట్ వరకు వచ్చింది, ఇంకొక ఫాస్ఫేట్ రావాలి. కాబట్టి ఇక్కడ 3 అణువుల ATPలను వినియోగించుకుంటుంది. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ 3 అణువుల ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను ఇది గ్రహిస్తుంది. ఎంజైమ్ రిబులోజ్ 5-ఫాస్ఫేట్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో రిబులోజ్ 5-ఫాస్ఫేట్ 3 అణువుల ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను తీసుకొని 3 అణువుల రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ను తిరిగి ఏర్పరచగలిగింది. ఇది RUBP రీజనరేషన్ ఫేజ్. అంటే మనము ఈ C3 సైకిల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాల్లో 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ కార్బాక్సిలేషన్ ఫేజ్, సెకండ్ వన్ రిడక్షన్ ఫేజ్ శేఖరణ దశ, మూడవది RUBP రీజనరేషన్ ఫేజ్ RUBP పునరుత్పత్తి దశ. సింపుల్గా చెప్పాలంటే రిబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బన్ డైఆక్సైడ్తో కలిసిపోయి 3C కార్బన్ ఉన్నటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది C3 సైకిల్గా చెప్తున్నాం. నెక్స్ట్ రెండో ఫేజ్ రిడక్షన్ ఫేజ్. ఇక్కడ
అసిమిలేటరీ పవర్ స్వాంగీకరణ శక్తి, కాంతి శక్తిలో ఏర్పడినటువంటి స్వాంగీకరణ శక్తి ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్లను వినియోగించుకుంటుంది. దీంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకోవడం చేత 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా 3C కార్బన్లే. ఒక 3C కార్బన్ డిహెచ్ఏపిగా మారి హెక్సోజ్ సంశ్లేషణ కోసం వెళ్తుంది. కానీ ఒక హెక్సోజ్ లేదా గ్లూకోజ్ సంశ్లేషణ కణద్రవ్యంలో జరగాలంటే 2 డిహెచ్ఏపీలు కావాల్సి ఉంటుంది. ఈ సమీకరణం ప్రకారం మనం రాసుకున్నది 3CO2 అని మాత్రమే రాసుకున్నాం. కాబట్టి 6CO2 ఈక్వేషన్ లో కూడా మనకు ఉంటుంది. 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ సేకరణం చెందితే మనకి ఇక్కడ 2 డిహెచ్ఏపీలు ఏర్పడతాయి. అప్పుడు కణద్రవ్యంలో హెక్సోజ్ సంశ్లేషణ కోసం అది నిర్మాణ కార్యక్రమాలను చేసుకుంటుంది. నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ మిగిలినటువంటి 5 భాగాలు, ఈ 5 భాగాలు కూడా RUBPని పునరుత్పత్తి చేయడానికి వినియోగపడతాయి. ఈ క్రమంలో మనకు 6 కార్బన పరమాణువులది, తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేటటువంటిది 6C కార్బన్ అవుతుంది. ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ 4 కార్బన పరమాణువుల గల పదార్థము. జైలోజ్ 5 ఫాస్ఫేట్, రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా 5C కార్బన్ మెటీరియల్. నెక్స్ట్ సీడోహెప్టులోజ్ 7 ఫాస్ఫేట్ ఆర్ 17 బిస్ఫాస్ఫేట్ అనేటటువంటిది 7C కార్బన్, 7 కార్బన పరమాణు. అంటే మనకు వరుసగా 4, 4, 5, 6, 7 కార్బన పరమాణులు ఉన్నటువంటి పదార్థాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా RUBPని పునరుత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. ఇది కంప్లీట్గా C3 సైకిల్. అయితే C3 సైకిల్లో మనం గుర్తుపెట్టుకున్నటువంటి అంశాల్లో ఎన్ని ATP అణువులు యూటిలైజ్ అవుతున్నాయి, ఎన్ని NADPHలు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయము మనకు ఎంట్రన్స్ పాయింట్లో అడుగుతారు. దాని విషయం గురించి తెలుసుకుందాం. C3 సైకిల్లో ఎనర్జీ షీట్, C3 వలయంలో శక్తి, స్వాంగీకరణ శక్తి ఎంతగా ఉపయోగించుకోబడ్డది అనేటటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎంట్రన్స్ పాయింట్లో అడుగుతారు. 3 అణువుల కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం రిడక్షన్ చెందడానికి 6 అణువుల NADPH మరియు 9 అణువుల ATPని వినియోగించుకుంటుంది. ఇది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ATPల గురించి చూద్దాం. ఫస్ట్ ఎందుకంటే C3 సైకిల్ స్టార్టింగ్ స్టెప్లో వస్తుంది. 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము 1,3-bis-PGAగా మారటానికి 6 అణువుల ATPని వినియోగించుకుంటుంది. తర్వాత 3 అణువుల రిబులోజ్ 5 ఫాస్ఫేట్ 3 అణువుల రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్గా మారటానికి 3 అణువుల ATPని వినియోగించుకుంటుంది. కాబట్టి 6 + 3 9 ATPs. నెక్స్ట్ ఇక్కడ రిడక్షన్ స్టేజ్లో మనం చూస్తే 1,3-bis-PGA అనేటటువంటిది 6 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ పూల్ని ఏర్పరచడానికి 6 అణువుల NADPHలను వినియోగించుకుంటుంది. కాబట్టి 3 కార్బన్ డైఆక్సైడ్ అణువులను క్షేకరణ చెందించడానికి 6 NADPHలు ప్లస్ 9 ATPలను వినియోగించుకుంటుంది. అదేవిధంగా మనకు హెక్సోజ్ సంశ్లేషణ జరగాలంటే 6 కార్బన పరమాణు అంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు క్షేకరణం చెందాల్సి ఉంటుంది. ఫలితంగా మనకు దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాన్ని డబల్ చేస్తున్నాం. కాబట్టి 12 NADPHలు ప్లస్ 18 ATPలు C3 వలయంలో వినియోగించుకోబడతాయి. అంటే కాంతి దశలో ఏర్పడినటువంటి స్వాంగీకరణ శక్తి ATP ప్లస్ NADPH2లు ఇక్కడ 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ను రిడక్షన్ క్షేకరణ చెందించడానికి C3 వలయంలో 12 NADPHలను ప్లస్ 18 ATPలను వినియోగించుకుంటుందని అర్థం. ఇది క్లియర్గా C3 వలయము. ఈ C3 వలయంలో ఈ ఫ్లోచార్ట్ వలయాన్ని క్లియర్గా గీసి ఎంజైమ్లను స్ట్రక్చర్లను రాయగలిగితే రాసి ఈ ఆన్సర్ లాస్ట్లో ఇంత ఎనర్జీ యూటిలైజ్ కాబడుతుందని రాయగలిగితే దీని ఆన్సర్ అయిపోతుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఎంజైమ్ అడుగుతాడు, సబ్స్ట్రేట్ అడుగుతాడు, ఎక్కడ కార్బాక్సిలేషన్ ఫేజ్, ఎక్కడ రిడక్షన్ ఫేజ్, RUBP రీజనరేషన్ ఫేజ్లో 4C, 5C, 6C, 7C కార్బన్లు ఏవి అనేటటువంటి క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఎనర్జీ షీట్లో ఎన్ని NADPHలు ఎన్ని ATPలు వినియోగించుకుంటున్నాయి అనే క్వశ్చన్ కూడా అడుగుతారు. కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఆ విషయాలన్నీ తెలుసుకొని ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి.